తెలవలేదు, వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్పైన్ లోపల స్పేస్ స్టార్ట్ అయిందో, అంటే మనం ట్రాక్షన్ డీకంప్రెషన్ స్టార్ట్ చేసినాము, ఆ నరం మీద ప్రెషర్ రిలీజ్ అవ్వగానే న్యూరోలింబర్ కంప్రెషన్ వల్ల ఓన్లీ పెయిన్ మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది, ఎంతమంది మీకు పెయిన్ కూడా తెలియదు. పెయిన్ కూడా తెలియదు. ఇది ఫుల్ టైట్ అయింది, ఫుల్ టైట్ అయ్యి ట్రిగర్స్ ఇప్పుడు తెలుస్తుంది. సో ఆ ట్రిగర్ రిలీజ్ చేస్తే ఒక 50% మా స్పైన్ గుంజే ఫోర్సెస్ తగ్గిపోయి డీకంప్రెషన్ ప్రశాంతంగా అవుతుంది. దానికోసం ఇది ఈ డైట్ మనం యూజ్ చేయాలి. రైట్, ఈ మసిల్ ఇక్కడ నుంచి ఇక్కడ అనుకుంటారు. మసిల్, ఈ మసిల్ చూడండి, చూపిస్తాను. ఇది మసిల్ ఇట్లా పోతుంది. ఇది మసిల్. ఓకే, ఇలా ఉంటుంది మసిల్. ఇది మొత్తం లోవర్ ఫైబర్స్, మిడ్ ఫైబర్స్, అప్పర్ ఫైబర్స్ మొత్తం ఒకటే మసిల్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ రిలీజ్ చేస్తున్నాం. అయిపోయింది. 60% బెటర్ ఉన్నది. ఒక 2 సిటీస్ తీసుకున్నాం. అమ్మకి తగ్గకపోతే అది క్లినిక్ పేరు యాడ్ చేయాలి. అంటే చేరు బాగా నేనే అమౌంట్ కొడతాను. లాస్ట్ పేపర్ ఒకటి అదండి. మీ యాడ్లకు సపరేట్గా ఫోన్ నెంబర్ పెట్టి ఎన్ని వచ్చినాయో మాకు తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నేనే చేపిస్తాను. ఫిజియోథెరపీ ఈజ్ నాట్ ఈజీ సబ్జెక్ట్. ఈజీ కనబడుతుంది కానీ చాలా కాంప్లికేటెడ్. టెక్నిక్ ఎక్కువనే సబ్జెక్ట్. ఆ టెక్నిక్ అంతా చదువుకొని పేషెంట్ అసెస్మెంట్ చేసుకుని ఏ పేషెంట్కి ఏం చేస్తే బాగుంటుంది. సార్ చూసండి నాకు ఉన్నప్పుడు పేషెంట్కి ఇట్లా చేస్తాను, భయపడి బాబు ఇదే సార్ ఇట్లా కొడతాను, దగ్గర పోతున్నాయి అంటున్నా. ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి నేను మొదలు ఉంటుందంటే వద్దు, అది లేకుండా ట్రై చేసి నేను అప్పుడు కట్టి అనుకున్నా సార్. ఒక ఆయనకి చేయలేకపోతే పాప ఇట్లా కొడతాను సార్. తర్వాత ఆయన క్లియర్ అయింది కూడా చూసింది కదా. మొత్తం సీట్ వేయించింది ఇప్పుడే. అమ్మో అబ్బో